హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఇవాళ మనం బెంగుళూరులో చిన్న మినీ వ్లాగ్ అనేది చూస్తామనమాట. సో, నేను 9కి స్టార్ట్ అవ్వాలనుకుంటే బెంగుళూరులో ఉంటే 7కే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటది సో, ట్రాఫిక్‌ని స్కిప్ చేయడం కోసమని మెట్రోకనేది స్టార్ట్ అయ్యాననమాట. 8 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మెట్రో అనేది వచ్చేసింది. సో, మెట్రో నార్మల్‌గా నేను ఎలా ప్రిఫర్ చేస్తానంటే, ఇలా మీరు చూస్తున్నారా? ఇక్కడ ఫస్ట్ కంపార్ట్మెంట్ అనేది గర్ల్స్‌ది ఉంటదనమాట. సో, కంఫర్టబుల్‌గా ఉంటుంది అండ్ సీట్స్ కూడా ఈజీగా దొరుకుతున్నాయనమాట. సో, నేను అక్కడ ఎక్కేసాను. వెళ్తున్నాననమాట. వెళ్ళేటప్పుడు చూస్తే ఇక్కడ బెంగుళూరులో మీరు అంతా కన్‌స్ట్రక్షన్ అనేది ఎలా జరిగింది అనేది చూడొచ్చు. జయనగర్ 4th బ్లాక్ అనేది మీకు మంచి షాపింగ్ ఏరియా అనమాట. అండ్ నార్మల్‌గా ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటదండి. మార్నింగా, ఈవినింగా అని ఏమి ఉండదు. ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటది. లైక్ జనాలు చూడండి మెజెస్టిక్‌లో ఎలా ఉన్నారో జనాల సమూహం అనేది ఎక్కువ ఉంటది. నా డెస్టినేషన్‌కి నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆఫ్టర్‌నూన్ అనేది బ్రేక్‌లో అలా పఫ్ తిన్నాననమాట. అయిన తర్వాత మళ్ళీ నా వర్క్ ముగించిన తర్వాత మళ్ళీ వెళ్తున్నాను. చూడండి ఎంత ట్రాఫిక్ అనేది ఉంటుందో. ట్రాఫిక్ అనేది కామన్ అండి బెంగుళూరులో. సో, మీరు ఎవరైనా జాబ్‌కి రావాలనుకుంటున్నారా? సో, ఆల్టర్‌నేటివ్స్ అనేది చూసుకోవచ్చు. మీరు మెట్రో అనేది క్యాచ్ చేయొచ్చు. ఎవ్రీ కొద్ది దూరానికే సిగ్నల్స్ అనేది ఉంటది. అండ్ ఒక సిగ్నల్ 2 అడుగులు వేసేసే లోపల ఇంకొక సిగ్నల్ అనేది వస్తది. అండ్ ఇక్కడ చూడండి ఎంత కంపెనీస్ అనేది ఎక్కువ డైవర్సిఫికేషన్ అనేది ఎక్కువ ఉంటది బెంగుళూరులో మీకు. భయం ఏం లేదండి. మంచిగా ఎప్పుడు మీకు ట్రాఫిక్ వల్ల జనాలనేది తిరుగుతూనే ఉంటారనమాట. ఏ టైం అయినా కూడా మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్